పూజ నోములు స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ముగ్గు వేసేసుకొని పీట పెట్టేసి ఏమంటారు బియ్యం గింజలు తీసుకోవాలి. బియ్యం గింజలు అలా తీసుకొని ఇలా రౌండ్గా వేసుకోవాలి. తర్వాత జాకెట్ పీస్ కొత్తది తీసుకోవాలి. బ్లూ కలర్, రెడ్ కలర్, గోల్డ్ కలర్ ఏదైనా కలర్ తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్లో పసుపు వేసుకొని గౌరమ్మని రెడీ చేసుకోవాలి. గౌరమ్మని ఎలా రెడీ చేసుకోవాలంటే గోపురంగా రెడీ చేసేసుకొని ఒక కుంకుమ బొట్టు పెట్టేసి పూలు పెట్టేస్తే అయిపోయింది, గౌరమ్మ రెడీ అయిపోయినట్టే. ఇలా గౌరమ్మని చేసుకున్న తర్వాత నోము దారంకి దారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక నిండుగున్న దారాన్ని తీసుకొని 16 పోగుల దారాన్ని తీసుకోవాలి. 16 పోగుల దారం తీసుకున్నాక దానికి పసుపు అంటించి గరకతో పువ్వుతో అలా నోము దారం చేసుకుంటారు. అది కూడా మీకు వీడియో పెట్టేస్తాను. మా అత్తమ్మ నోము దారం ప్రిపేర్ చేస్తుంది కదా, మీరు కూడా చూసేయండి. ఎలా చేయాలో మీరు కూడా చూడండి. ఫస్ట్ దారం తీసుకొని పసుపు అంటించుకున్నారు కదా, అంటించుకున్న తర్వాత పూలు, గరక, ఆకు ఏమైతే ఉంటాయో వినాయకుడికి సంబంధించినవి అవన్నీ దారంకి ఇలా పూలు ఎలా కడతామో అలా కట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోవైపు నైవేద్యాలు రెడీ అయిపోతున్నాయి. చిత్రాన్నము అండ్ నెక్స్ట్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన తీపి పదార్థం ఏంటంటే కుడుములు, ఉండ్రాళ్ళు డెఫినెట్గా ఖచ్చితంగా పెడతారు నైవేద్యానికి. తర్వాత ఇవన్నీ ఎన్ని పెట్టాలంటే నైవేద్యానికి 16 లేదా 21 అన్న పెట్టాలి. నైవేద్యంకి ఒక బౌల్ దాంట్లో పెట్టేస్తారు. నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ అది పీట మీద ఇలా చేసుకోవాలని చెప్పాను కదా, అది కూడా ఇలా చేసుకోవాలి. ఈ పూజ స్టార్ట్ అయిపోయింది అండ్ పూజ ఎండ్ కూడా అయిపోయింది. సో నైవేద్యాలు పెట్టేసి హారతి ఇచ్చేసి మొక్కోవడమే.